హలో అండి అందరికీ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఇక్కడ కనిపిస్తున్న కూరగాయ ముక్కలు. నెక్స్ట్ దీని ప్రాసెస్ చూద్దాము. ముందుగా బాస్మతి రైస్ వండి పెట్టుకోవాలి. 1/2 కిలో బోన్లెస్ చికెన్ ని కడిగి శుభ్రం చేసుకుని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ లెమన్ ని పిండి మొత్తం కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక గిన్నె తీసుకొని 2 ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేసి అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి బీట్ చేసుకోవాలి. మొత్తం బీట్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ లాగా వేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇందాక మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ లో 1/2 టీ స్పూన్ మైదా, 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి మొత్తం కోటింగ్ లాగా దీనికి కలుపుకుందాము. నెక్స్ట్ అదే పాన్ లో కొంచెం నూనె వేసి ఈ చికెన్ ని ఫ్రై చేసుకుందాము. మామూలుగా అయితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేను షాలో ఫ్రై చేస్తున్నాను. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడయ్యాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక మనం ఆమ్లెట్ వేసుకున్నాం కదా, వాటిని కట్ చేసి ముక్కలుగా వేసుకుందాము. ఇందాక ఫ్రై చేసిన చికెన్ ముక్కలు కూడా వేసుకుని కొంచెం కలుపుకుందాము. నెక్స్ట్ అన్నం వేసి కొంచెం మిరియాల పొడి, ఈ రైస్ కి సరిపడా ఉప్పు, కొంచెం సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. చూసారా, రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో మనం ఇంట్లోనే. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.